హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. పాము ద్వేషం 12 ఏళ్లు ఉంటుందనే సామెత మీరు విన్నారు. తనను ఇబ్బంది పెట్టే వారిపై పాము పగ తీర్చుకుంటుందన్న మాట టీవీ సీరియల్స్ లో సినిమాల్లో కూడా చూస్తాం. అయితే అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియరాలేదు. ఈ సందర్భాలలో కొన్నింటిలో ఇది నిజం అయినప్పటికీ శాస్త్రీయ కారణం భిన్నంగా ఉంటుంది. సైన్స్ ప్రకారం పాములలో ఏది పగ పెంచుకోదు మరియు ప్రతీకారం తీర్చుకోదు. నిజానికి పాములకు మనుషులంటే చాలా భయం. కాబట్టి వారు ఎల్లప్పుడూ మనుషులకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. పాములు కొన్నిసార్లు తమ దారిలోకి వచ్చి దాడి చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి. మగ లేదా ఆడ నాగపాము చంపబడినప్పుడు జత పాము ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. పదే పదే ఆ ప్రదేశంలో పామును చూస్తుంటే పాము ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి పాము జననాంగాల దగ్గర ఉన్న గ్రంథి వాటిని చంపేటప్పుడు చాలాసార్లు పేలుతుంది. ఇది సువాసనను విడుదల చేస్తుంది. వాసన ఇతర పాములను ఆకర్షిస్తుంది. దీంతో పాము చనిపోయిన తర్వాత ఆడపాములు తరచూ సంచరిస్తుంటాయి. ఈ గ్రంథి నుంచి వెలువడే సువాసన ఆడపాములకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే దాన్ని చంపిన పాముపై పగ తీర్చుకునేందుకు మరో పాము వచ్చిందని గ్రామస్తులు సహజంగానే నమ్ముతున్నారు. కానీ పాములకు ఎక్కువ కాలం ఏమీ గుర్తుండదు. ఇతర జంతువులతో పోలిస్తే పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. కాబట్టి పాములు ప్రతీకారం తీర్చుకోవడానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది పురాణాలలో మరియు సినిమాలలో మాత్రమే చిత్రీకరించబడింది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.